వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేసిన మహనీయులందరికీ నా వినమ్ర శ్రద్ధాంజలి. నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గణతంత్ర దినోత్సవం శుభదినాన జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచుతున్నారు. స్వర్ణాంధ్ర 2047 ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రంగా మార్చే 10 సూత్రాలు. పేదరికం లేని సమాజం, ఉద్యోగాలు, నైపుణ్యాలు, మానవ వనరులు అభివృద్ధి, నీటి వనరులు పరిరక్షణ, రైతులు, అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, ప్రాడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ. 2047 నాటికి తలసరి ఆదాయం $3,200 నుంచి $42,000 పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడం, నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెనర్ తయారు చేయడం, 4P మోడల్, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్, రాష్ట్ర సుస్థిరాభివృద్ధి వంటి లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని 13/12/24 తేదీన విజయవాడలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగినది. అందులో భాగంగా మన జిల్లాకి సంబంధించి ప్రతి ఆర్థిక సంవత్సరంకు జీడీపీలో 15% పెరుగుదల సాధించేందుకు, అనగా ప్రస్తుతం ఉన్న $44,059 కోట్ల నుండి 28-29 నాటికి 97,316 కోట్ల సాధించేందుకు డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ 24-29 తయారు చేయడం జరిగినది. అనగా జిల్లాలోని 22-23 సంవత్సరంలో ఉన్న తలసరి ఆదాయం 1,98,880 నుండి 28-29 సంవత్సరం నాటికి తలసరి ఆదాయం 4,32,189 సాధించినట్లు ప్రణాళికలు తయారు చేయడం జరిగినది. వ్యవసాయ శాఖ విత్తనాల పంపిణీ 24-25 ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో మనం 1,04,874 క్వింటాలు వేరుశనగ, కందిపప్పు, శనగ, రాగి విత్తనాలు 39.79 కోట్ల సబ్సిడీతో రైతులకు సరఫరా చేయడం జరిగినది. పంట రుణాలు 4,55,761 మంది రైతులకు 6,647 కోట్ల పంట రుణాలు బ్యాంకుల ద్వారా అందించడం జరిగినది. ఈ పంట నమోదు చేసిన ప్రతి ఒక్క రైతులకు కూడా రుణాలు, PM ఫసల్ బీమా యోజన, ఇన్పుట్ సబ్సిడీ మరియు ఉచిత విద్యుత్ 9 గంటల ఉచిత విద్యుత్ను రైతులకు సరఫరా చేయడం కోసం 59.57 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగినది. నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 771.33 కోట్లను ఖర్చు చేశారు. ఉద్యాన శాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఉద్యాన పంటలు 64,359 హెక్టార్ల విస్తీర్ణం దాదాపు 12.67 లక్షల మెట్రిక్ టన్ ఉత్పత్తి చేయడం అయింది. జిల్లాను ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బాస్కెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నిలపాలనే సంకల్పంతో 24-25 ఆర్థిక సంవత్సరంలో MIDH మరియు RKBY పథకాల ద్వారా ఇప్పటి వరకు 5,100 మంది ఉద్యాన రైతులకు 5.64 కోట్ల రాయితీ ఇవ్వడం జరిగినది. స్వర్ణాంధ్ర 2047 ఉద్యాన పంటల విస్తరణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.